వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మనం వంటింట్లో దొరికే వాటితో కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం. క్యారెట్, టమాటో వీటిని కలిపి జ్యూస్ చేసి ఇందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగితే రక్తం అనేది శుద్ధి అవుతుంది. అంతేకాకుండా అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తొందరగా తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం సమానంగా కలిపి కొద్దిగా ముద్ద కర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి. ఇంకా మన శరీరంలో ఎక్కడైనా నొప్పిగా అనిపించినా కప్పు కలబంద గుజ్జును చెంచా పసుపు చేర్చి ఇబ్బంది పెట్టే ప్రాంతాల్లో రాస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. పెద్దోల్లిపాయ, ఉప్పు కలిపి నూరి పంటికి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇంకా జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఏంటంటే గ్లాస్ నీళ్ళలో పావు టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి, బాధ నుంచి బయటపడవచ్చు. అలాగే గచ్చకాయ కాల్చిన మసి, పట్టిక, పోక చెక్క మసి మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. సో మరి ఎవరైనా కూడా ఇటువంటి సమస్యతో బాధపడేవారు ఒకసారి ఈ టిప్స్ని ట్రై చేసి చూడండి. ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.